ఈ రోజు పరమగీత గ్రంథము 5వ అధ్యాయంలో షూలమ్మితి జీవితంలో జరిగిన ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ అండి. ఒక ప్రత్యేకమైన సంఘటన. ఆమె ఎలా ప్రవర్తించింది, ఆమె ఎలా ప్రతిస్పందించింది, ఆమె యొక్క జీవితంలో అటువంటి సందర్భము కొరకు తను ముందు ఎలా ఎదురు చూసింది, ఇప్పుడు అలాంటి సందర్భం తన జీవితంలో వచ్చినప్పుడు తను ఎలా ప్రవర్తిస్తుందో ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతము 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచి తిని, నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేల్కొని ఉన్నది. ఇప్పుడు షూలట్లుగా మనం చూస్తున్నాము. షీ ఈజ్ అస్లీప్, పడుకోనుంది కానీ ఆమె మెలకుగానే ఉందంట. నేను నిద్రించి తిని కానీ నా మనసు మేల్కొని. మనకు తెలుసు కదండి ఇలాంటి సందర్భం. కొన్నిసార్లు బాడీ రెస్ట్ కోరుకుంటది, బాడీ రిలాక్స్ అవ్వాలని మంచం మీద పడుకుంటాం, బట్ మైండ్ మాత్రం చాలా అలర్ట్ గా, వేగ్ గా, చాలా ఫ్రెష్ గా ఉంటది. మైండ్ కొన్నిసార్లు స్విచ్ ఆఫ్ అవ్వదు. అందుకని డాక్టర్స్ ఏం చెప్తూ ఉంటారంటే, సౌండ్ స్లీప్ కావాలంటే పండుకోవడానికి ఒక 2 గంటల ముందు సెల్ ఫోన్ లేకపోతే సోషల్ మీడియా కానీ, సెల్ ఫోన్స్ కానీ, టీవీ, ఈ స్క్రీన్స్ చూడడం మానేయాలి. ఎందుకంటే అవి చూడనప్పుడు కొంచెం మైండ్ కామ్ అవుతుంది, తర్వాత నిద్రపోవడానికి అవకాశం ఉంది. ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా చాలా మంది స్క్రీన్స్ కి అలవాటు పడిపోతున్నారు. కార్టూన్స్ చూడడం అని, లేకపోతే వీడియో గేమ్స్ ఆడడం అని, ఇలాంటి వాటికి అడిక్ట్ అయిపోతూ పిల్లలు సరిగ్గా నిద్రపోవడం లేదు, చాలా లేట్ గా పడుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఈ స్క్రీన్స్ ముందు ఉండడం, మైండ్ యాక్టివ్ గా ఉండడం, మైండ్ అలర్ట్ గా అయిపోవడం, సో వారికి నిద్ర పట్టకపోవడం. ఇక్కడ షూలమ్మితి చెప్తుంది, నేను నిద్రిస్తున్నాను, లేకపోతే నిద్రించాలని అనుకుంటున్నాను, కానీ నేను మాత్రం మేల్కొనే ఉన్నాను, నా మనస్సు మేల్కొని ఉన్నది. ఈమె పండుకొని ఉంది. షీ వాజ్ అబౌట్ టు స్లీప్, పండుకోవడానికి, నిద్రపోవడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఒక సంఘటన జరిగింది. షీ హర్డ్ అ వాయిస్. ఆమె యొక్క తలుపు దగ్గర ఒక స్వరం వినబడుతుంది. ఎవరి స్వరము, ఏ మాటలు ఆ స్వరం మాట్లాడుతుందో ఒకసారి గమనిద్దాం. 2వ వచనం, నేను నిద్రించితినే కాని నా మనస్సు మేల్కొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కలంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. చూడండి, ఈమె తలుపు దగ్గర షీ కుడ్ హియర్ అ వాయిస్, ఒక స్వరం, ఒక శబ్దం వినబడుతుంది. ఆ స్వరము ఈమెకు చాలా ఫెమిలియర్ వాయిస్. చూడండి, మనకి బాగా ఇష్టమైన వాళ్ళ స్వరం మనకి రిజిస్టర్ అయిపోయి ఉంటది కదండి. అర్ధరాత్రి కూడా అమ్మ స్వరం వినగానే పిల్లలు ఒక్కొక్కసారి అర్ధరాత్రిలో లేచి ఏడ్చి భయపడిపోయి ఏడుస్తా ఉంటారు. తల్లి స్వరం వినగానే వాళ్ళకు ఒక ధైర్యం, ఒక కంఫర్ట్, ఓకే అమ్మ ఇక్కడే ఉంది, లేకపోతే నాన్న ఇక్కడే ఉన్నాడు అనే ఒక ధైర్యం. మన స్వంత వారి యొక్క స్వరాలను మనం చాలా ఈజీగా గుర్తుపడతాం, ఎందుకంటే వారి స్వరాలు ఆల్రెడీ మన మెమరీలో ఎప్పుడు ఉంటాయి కాబట్టి. ఈ షూలమ్మితికి, ప్రియురాలికి ప్రియుని స్వరం వినబడుతుంది. ఈ ప్రియుడు మామూలుగా పిలవట్లేదండి. మనము ఇప్పటి వరకు అంటే పరమగీత గ్రంథంలో 1st చాప్టర్ నుండి 4th చాప్టర్ వరకు ఆమెకు ప్రియుడు ఇచ్చిన టైటిల్స్ మనం చూసాం కదా. ఆల్మోస్ట్ ఆల్ టైటిల్స్ పుట్ టుగెదర్ అన్నట్లు ఇప్పటి వరకు పిలిచిన ఆ పదాలు, పిలుపులన్నీ కలిపి పిలిచినట్లు ఇక్కడ మనం గమనిస్తున్నాం. అంటే ప్రియుడు వచ్చాడు, చాలా ఇంటెన్షనల్ గా మాట్లాడుతున్నాడు, తన ప్రేమను వ్యక్తపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె ఎలా పిలిస్తే స్పందిస్తుందో అలాంటి పిలుపులన్నీ కూడా వాడుతున్నాడు. తలుపు వద్ద నిలబడి ఉన్నాడు. ఏమేం పిలుస్తున్నాడంటే సహోదరి అంటున్నాడు, ప్రియురాలు అంటున్నాడు, పావురము అంటున్నాడు, నిష్కళంకురాలు అంటున్నాడు. ఈ 4 పిలుపులు పిలుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. నేను మళ్ళీ సహోదరి అని ఎందుకు అన్నాడు, ఆ తర్వాత నిష్కలంకురాలు, పావురము, వీటన్నిటి దగ్గరకు వెళ్ళట్లేదండి. ఒకవేళ వాటన్నిటి ఎక్స్ప్లెనేషన్ మీరు వినాలనుకుంటే ప్రీవియస్ వీక్స్ లో ఒక్కొక్క మాట గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్పాను. అవి వెళ్ళి మీరు వినొచ్చు. ప్రతి వెన్స్డే ఇదే టైంకి విమెన్స్ మీటింగ్ లో వాటిని చెప్తూ వచ్చాను. సో ఇవన్నీ మాటలు పిలిచిన తర్వాత ఇంకా తలుపు తీయట్లేదండి. షూలమ్మితి రెస్పాండ్ అవ్వట్లేదు. సో తన ప్రేమను వ్యక్తపరిచాడు, తన స్వరం వినబడేటట్లుగా
అంత లౌడ్ గా మాట్లాడాడు. ఊరికే పేరు పెట్టి పిలిచి వదిలేయలేదు. చాలా ఎలాబరేట్ గా తన మనసులోకి వచ్చిన పిలుపులన్నీ పిలుస్తూ ఉన్నాడు. అయినా స్పందించట్లేదు, అయినా తలుపు తీయట్లేదు. అండ్ ఫైనలీ ప్రియుడు ఏం చెప్తున్నాడంటే, హీ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఇన్కన్వీనియన్స్. నీ కోసం నేను వచ్చాను నీ ఇంటికి, లేకపోతే నీ దగ్గరకు వచ్చాను, నువ్వు తలుపు తీయట్లేదు. బట్ లుక్ ఎట్ వాట్స్ హ్యాపెనింగ్ టు మీ. నీ కోసం నేను ఎదురు చూస్తూ వచ్చాను, నిన్ను కలుసుకోవాలని నేను వచ్చాను, బట్ నువ్వు తలుపు తీయట్లేదు. నా పరిస్థితి ఎలా ఉంది అంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిచిపోయాయి. ఇక్కడ నేను ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను, ఇన్కన్వీనియంట్ గా ఉంది నా పరిస్థితి, నా తల మంచుకు తడిచిపోయింది. ప్రాబబ్లీ ఇట్ వాజ్ వింటర్ టైం. వింటర్ టైం మనకి తెలుసు కదండి, చలి కురిసే ప్రదేశాల్లో ఉండే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. వింటర్ టైంలో ఎంత జాకెట్ ఉన్నా లేకపోతే ఎంత వింటర్ వేర్ ధరించుకున్నా కూడా మంచులో ఎక్కువసేపు తడిచామంటే దేహం అంత గడ్డగట్టిపోద్ది. అందుకనే వింటర్ స్నోఫాల్ ఎక్కువ ఉండే దేశాల్లో లేకపోతే ప్రాంతాల్లో ఎలా అయితే ఏసీ, సెంట్రల్ ఏసీ ఉంటుందో ఇళ్లలో, హీటర్స్ కూడా అలాగే సెంట్రలైజ్డ్ ఉంటాయన్నమాట. సో వింటర్ టైంలో ఎవరు ఏసీ ఆన్ చేసుకోరు, కంపల్సరీగా హీటర్ ఆన్ చేసేసుకుంటారు. సో ఇల్లంతా వేడెక్కుతుంది. ఒకవేళ అలాంటి వెచ్చదనం లేకపోతే వాళ్ళు సర్వైవ్ కూడా కాలేరు. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఆ హీటర్ పని చేయకపోతే ఆ ఇంట్లో వాళ్ళు చలికి ఇంకా ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చోవాలి, ఆ చెక్కలన్నీ వెలిగించి. ఒకవేళ అది కూడా ఆరిపోతే చలిలో ఫ్రీజ్ అయి చనిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మంచుకు తడిసిన అనుభవం అలా అంత ఇబ్బందికరంగా, ఆ చలి ఎముకలు కొరుకుతూ చాలా ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రియుడు అంటున్నాడు, నేను నీ కోసం వచ్చాను, తలుపు దగ్గర నిలబడ్డాను, నా తల మంచుకు తడిసిపోయింది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చివరి భాగంలో, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. అంటే నిద్రమత్తులో ఉండి తెలియలేదు అనే పరిస్థితి కాదండి. చూడండి, కొంతమంది మొద్దు నిద్ర అంటారు, గాఢ నిద్ర అంటారు, డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతే కొంతమంది తలుపు ఎంత గట్టిగా బ్యాంగ్ చేసినా వాళ్ళకి వినపడదండి. కొంతమందిని అంటారు కదా, వీళ్ళకి మొద్దు నిద్ర అండి, పక్కన వచ్చి పిడుగుపడినా కూడా తెలియదు అని. నాకు తెలిసిన ఒక అమ్మాయి, వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. అమ్మాయి స్కూల్ నుంచి వచ్చి నిద్రపోయిన తర్వాత బాగా గాఢ నిద్రలో ఉంది. ఇంటికి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి తలుపులు కొడుతున్నా తీయట్లేదు, కిటికీలు కొడుతున్నా తీయట్లేదు, పేరు పిలుస్తున్నా తీయట్లేదు, ఎన్ని రకాల శబ్దాలు చేస్తున్నా కూడా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఫైనలీ ఆ కిటికీ తెరిచి, ఆ బెడ్రూమ్ కిటికీ ఓపెన్ చేసి ఆ పెద్ద కర్ర ఒకటి తీసుకొని ఆ కర్రతో ఆమెని పొడిచారంట. అంటే ఆ అమ్మాయిని ఆమెకి తగిలేటట్టు గట్టిగా కొడితే అప్పుడు లేచిందంట. అండ్ దెన్ ఎప్పుడొచ్చారు అసలు, నాకు అసలు వినపడలేదే అంటే వాళ్ళ అమ్మా నాన్న చెప్పారంట, గతించిన 45 నిమిషాల నుండి పిలుస్తూనే ఉన్నాం, తలుపు కొడుతూనే ఉన్నాము, నువ్వు మాత్రం స్పందించట్లేదని చెప్పారంట. చూడండి, కొంతమంది నిద్ర ఎలా ఉంటదంటే గాఢ నిద్ర, లేకపోతే మొద్దు నిద్ర అని చెప్పొచ్చు, డీప్ స్లీప్. ఇక్కడ ప్రియురాలు గాఢ నిద్రలో లేదు, ప్రియుని స్వరము వినిపించలేని పరిస్థితుల్లో అయితే లేదండి. ఎందుకంటే ఆమె చెప్తుంది కదా, నా ప్రియుడు తలుపు వద్ద నిలుచున్నాడు, నా ప్రియుడు వాకిలి తట్టు నిలుచుని ఉన్నాడు, నా ప్రియుడు తలుపు దగ్గర నిలబడి నన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపులన్నీ ఆమెకు వినపడుతూనే ఉన్నాయి. ఎందుకో తెలీదు, ఆమె మాత్రం డిలే చేస్తుంది. ఈ వచనము చదివినప్పుడు నాకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడిన ఒక మాట జ్ఞాపకం వస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం, నేను లోపలికి వెళ్తాను, లోపలికి ప్రవేశిస్తాను, వారితో సహవాసం చేస్తాను, వారితో భోజనం చేస్తాను, వారితో ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భాగాన్ని మనం చదువుతున్నప్పుడు షూలమ్మితి అంత హృదయం లేనిదా? ప్రియుని విలువ అంత అర్థం కావడం లేదా? ఆమె ప్రియునికి ఆమెకు మధ్యలో ఉన్న ఆ వ్యత్యాసం ఎంత గొప్పది. మనం ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్స్ లో కూడా ధ్యానం చేసుకున్నాం. ఆమె ఒక అత్యంత సాధారణమైన స్త్రీ, ఆమె ప్రియుడేమో మహారాజు, మహాజ్ఞాని, మహా
ఐశ్వర్యవంతుడు, మహా శ్రేష్టమైన వ్యక్తి, దావీదు వంశంలో దావీదు యొక్క కుమారుడు, అంత గొప్ప వ్యక్తి ఈమె దగ్గరకు వచ్చి ఈమెను ప్రేమించడం, ఈమెను పరిణయమాడడం, వివాహం చేసుకోవడం అనేదే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఇప్పుడు ఆ ప్రియుడు ఇంటి దగ్గరకు వచ్చి, లేకపోతే అతను ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తడుతూ ఉంటే ఈమె తీయకపోవడం ఏంటి అని మనకి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. కానీ దేవాతి దేవుడు మన హృదయం అనే తలుపు నొద్ద నిలబడి, నా బిడ్డ నీ హృదయంలో నాకు చోటివ్వు, నీ జీవితంలో నాకు చోటివ్వు, నేను నీ దగ్గరకు వస్తాను, నేను నీతో సహవాసం చేస్తాను, నీ మురికి జీవితాన్ని బాగు చేస్తాను, నీ పాడైన జీవితాన్ని బాగు చేస్తాను, నీ జీవితాన్ని ఫలభరితంగా చేస్తాను, ఆశీర్వాదభరితంగా చేస్తాను, వెలుగుమయంగా చేస్తానని దేవుడు చెప్తున్నా చాలా మంది స్పందించట్లేదండి. ఎగ్జాక్ట్ గా ఈ షుల్లమితి లాగే చాలా మంది ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క స్వరానికి, దేవుని యొక్క పిలుపుకు వినబడట్లేదని కాదు, వినబడుతుంది. మనం ఆల్రెడీ ధ్యానం చేసాం, పావుర స్వరము దేశములో వినబడుచున్నది. ఆ పావురం ఎవరంటే దేవుడే. ఆ పావుర స్వరము, పరిశుద్ధాత్ముని యొక్క స్వరము దేశములో వినబడుచున్నది. ఇట్ ఈస్ ఆడిబుల్, అందరికి వినబడే లాగే ఉంది. అదేమి రహస్యంగానో, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి, లేకపోతే ఎత్తైన కొండలు ఎక్కిన వారికి, లేకపోతే ఒక రిమోట్ ప్లేస్ కి వెళ్లి ధ్యానం చేసిన వాళ్ళకే పావుర స్వరం వినబడడం లేదు. కానీ ప్రతి సామాన్యమైన, అత్యంత సామాన్యమైన, సాధారణమైన వ్యక్తులకు కూడా పావుర స్వరము, దేవుని స్వరము, దేవుని పిలుపు వినబడుతుంది. కానీ స్పందించే వాళ్ళు ఎంతమంది? నీవు స్పందించావా? ఈ ప్రియురాలు నా ప్రియుని స్వరం వినబడుతుంది అంటుంది. నా ప్రియుడు అబ్బా నన్ను ఎంత బాగా పిలుస్తున్నాడు అంటే నా ప్రియునికి నా మీద ఇంకా ప్రేమ ఉందన్నమాట. ఎస్, నీ ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుకు నీ మీద చాలా ప్రేమ ఉంది. హల్లెలూయా. హిస్ లవ్ ఫర్ యూ ఇస్ అన్చేంజింగ్. దేవుని ప్రేమ నీ పట్ల, నా పట్ల మార్పు లేనిది. నేను చెడిపోయినా కూడా దేవుడు ప్రేమిస్తాడా అండి అంటే ఎస్. నేను పాడైపోయినా దేవుడు ప్రేమిస్తాడా? ఎస్. నేను ఒకవేళ జారిపోయినా దేవుడు ప్రేమిస్తాడా? ఎస్. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రభువు తన వారిని అంతము వరకు ప్రేమించనుందండి బైబిల్లో. ఆయన శిష్యులందరినీ కూడా అంతం వరకు ప్రేమించాడు. పేతురు, అయ్యా నువ్వెవరో నాకు తెలీదు, యేసయ్య ఎవరో నాకు తెలీదు, యేసు ఎవరో నాకు తెలీదు అని ముమ్మారు బొంకాడు పేతురు. కానీ పేతురుని దేవుడు ఎక్కడైనా ద్వేషించినట్లు మనం గమనిస్తామా? కెన్ వి ఎవర్ ఫైండ్ అ స్క్రిప్చర్? ఎక్కడ కూడా చిన్న ఎవిడెన్స్ కూడా మనకు కనబడదండి. పేతురు ముమ్మారు బొంకినందుకు, యేసు ఎవరో నాకు తెలియదని చెప్పినందుకు, డినై చేసినందుకు యేసుక్రీస్తు ప్రభు పేతురుని ద్వేషించినట్లు ఎక్కడా మనం చూడం. హల్లెలూయా. అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఇక్కడ ప్రియురాలికి చాలా బాగా అర్థమవుతుంది, నా ప్రియునికి నా మీద ప్రేమ ఉంది, నా ప్రియుడు నా కోసం చాలా దూరం నుండి ప్రయాణం చేసుకొని వచ్చాడు, నా ప్రియుడు నాతో సమయం గడపాలని ఆశపడుతున్నాడు, నా ప్రియుడు నా కొరకు బయట వెయిట్ చేస్తున్నాడు. ఆయనని వెయిట్ చేయించే అంతటి స్థానం అయితే నాది కాదు, ఆమెకి తెలుసు అది. షీ నోస్ హర్ ప్లేస్, షీ నోస్ హర్ పొజిషన్, షీ నోస్ హర్ ప్రివిలేజెస్. ఆమె ఏ స్థితి నుండి వచ్చిందో ఆమెకు తెలుసు. కానీ తలుపు తీయమనుచు తడుతున్నా ఇప్పుడు ఏమంటుందో చూడండి. ఇదే చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, చాలా ఆసక్తికరమైన విషయము. చాలా ఏంటి ఇంత విడ్డూరంగా ప్రవర్తించిందని కూడా అనిపిస్తుందండి. 3వ వచనంలో, నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. ప్రాబబ్లీ డే అంతా వేసుకున్న వస్త్రాలు తీసేసి ఒకవేళ నైట్ వేర్ వేసుకుందేమో బహుశా. చూడండి, కొన్నిసార్లు మనం ఇంట్లో ఉండేటప్పుడు మామూలుగా ఉంటాము, క్యాజువల్ వేర్ ధరించుకుంటాం. ఎవరైనా ఇంపార్టెంట్ పీపుల్, గెస్ట్ రాగానే ఆ క్లోత్స్ లో మనం వాళ్ళకి కనిపించాలని అయితే ఇష్టపడం. చాలా డిగ్నిఫైడ్ గా మనం ప్రాపర్ గా డ్రెస్అప్ అయ్యి బయట వ్యక్తులకు, లేకపోతే మనకి ఇంపార్టెంట్ పీపుల్ కి మనం కనిపించాలనుకుంటాం తప్ప ఎలా పడితే అలా వారి ముందుకు వెళ్ళిపోవాలి అని అయితే మనం అనుకోము, ఇష్టపడం. ఈమె ఏం చెప్తుందంటే, నేను ఆల్రెడీ నా వస్త్రాలు తీసివేశాను, పడుకుని పోయాను అంటే ప్రాబబ్లీ షీ వాజ్ ఇన్ హర్ నైట్ క్లోత్స్. నేను పడుకుని పోయాను, ఇప్పుడు తలుపు ఎలా తీయాలి, నేను ఇలా ఎలా వెళ్ళి నేను తీయాలి అని ఒక మాట. కాళ్ళు ఆల్రెడీ కడుక్కున్నాను, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి ప్రాబబ్లీ ఒక 2 అడుగులు బయటకు వేయాల్సి వస్తుందేమో, లేకపోతే మళ్ళీ నా గాళ్ళు మురికైపోతాయి కదా అని మాట్లాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్ గా షీ ఇస్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ సమ్ ఎక్స్క్యూజెస్. సాకులు చెప్తుందండి, దట్స్ ఇట్. సాకులు చెప్తుంది.
ఇంకోటి ఏంటంటే ఆమెకు విల్లింగ్నెస్ ఉంటే ఇట్లా మాట్లాడదు. ఆమెకు నిజంగా సొలోమోనుని ఇంట్లోకి రిసీవ్ చేసుకోవాలి అనే 100% విల్లింగ్నెస్ ఉంటే, ఆసక్తి ఉంటే ఆమె ఖచ్చితంగా లేట్ మాత్రం చేసి ఉండేది కాదు. అక్కడ ఖచ్చితంగా ఆమె యొక్క మాటల్లో వీ కెన్ సీ హర్ అన్విల్లింగ్నెస్, ఆమె యొక్క సంసిద్ధత లేని అనుభవం మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆమెలో ఉన్న ఒక రకమైన సోమరితనం. చూడండి, కొన్నిసార్లు మనం పడుకున్న తర్వాత ఎవరైనా తలుపు కొట్టారనుకోండి, అబ్బా ఇప్పుడు వెళ్ళి తలుపు తీయాలా, అప్పుడే మనం రెస్ట్ తీసుకుంటుంటే అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది, అబ్బా ఈ సమయంలో ఫోన్ రెస్పాండ్ అవ్వాలా, ఏదో ఒక రకమైన బద్ధకం. ఆమెలో కూడా ఒక రకమైన లేజినెస్ మనం గమనించవచ్చు. ఇంకొక మాట ఏంటంటే, షీ వాజ్ లుకింగ్ అట్ హర్ ఓన్ కంఫర్ట్ రాదర్ దాన్ హర్ బిలవెడ్స్ డిస్కంఫర్ట్. ఆమె సౌకర్యవంతంగా ఉంది బెడ్ లో ఎక్కేసి. చూడండి, ఆల్రెడీ మంచు కురుస్తుందని చెప్తున్నాడు. ప్రాబబ్లీ ఇట్ వాజ్ వింటర్ టైం, అది ఒకవేళ చలికాలమేమో. ఇంట్లో నుండి చూడండి, చలికాలంలో ఎక్కడ లేని బెడ్షీట్స్, రగ్గులు ఇవన్నీ తీస్తాం కదా, కంఫర్టర్స్ ఇవన్నీ తీస్తాం. అవన్నీ చక్కగా కప్పుకొని వామ్ గా వెచ్చగా పడుకొని ఉందేమో. ఇంకా నిద్రపోవడానికి సిద్ధంగా ఉంది కానీ మైండ్ అయితే యాక్టివ్ గానే ఉంది. ఇందాక వాక్యంలో చూసాం. సో లేచి తలుపు తీయడానికి ఆలస్యం చేస్తుంది. షీ వాజ్ డిలేయింగ్. ఇంకోటి, పరుపు మీద హాయిగా పడుకున్నాను, మంచం మీద హాయిగా పడుకున్నాను, దుప్పటి బాగా కప్పుకున్నాను, వెచ్చగా ఉంది, అబ్బా ఇప్పుడు తీసే అంత నాకు మళ్ళీ నేను డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే అంత పరిస్థితి అయితే నాకు లేదని ఆమె యొక్క సౌఖ్యాన్ని పట్టించుకున్నంతగా తన ప్రియుని యొక్క అసౌకర్యాన్ని గమనించడం లేదు. చూడండి, చాలాసార్లు మనం అలాగే చేస్తూ ఉంటాం. దేవుణ్ణైనా ఇబ్బంది పెట్టాలనుకుంటాం కానీ మనం మాత్రం ఇబ్బంది పడడానికి ఇష్టపడము. అవునంటారా కాదంటారా? ఒకరోజు రాత్రి నా జీవితంలో ఒక అనుభవం నేను చెప్పగలను. ఒకరోజు రాత్రి పాండమిక్ టైంలో, ఐ థింక్ ఇట్ వాజ్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా నడుస్తున్న సమయంలో రోజంతా కూడా చాలా మంది ఫోన్స్ చేస్తూ ఉండేవారు. కోవిడ్ తో బాధపడుతున్న వారికి ప్రేయర్లో వారి కొరకు ప్రార్థన చేయడము, వారు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మందులు ఎలా వేసుకుంటున్నారు వాళ్ళని హెచ్చరించడము, ఆ తర్వాత ఏ రకంగా వారికి హెల్ప్ చేయగలిగితే ఆ రకంగా కొంతమందికి బెడ్స్ అరేంజ్ చేస్తూ, ఆ తర్వాత ప్రతిరోజు ఉదయం లైవ్, రాత్రి లైవ్ ఉంటూ ఉండేది. చాలా, ఒక మాటలో చెప్పాలంటే 24 గంటలు సరిపోయేవి కాదండి జాన్ వెస్లీ గారికి, నాకు ఆ కరోనా టైంలో. ఆ సమయంలో ఒక రోజు దాదాపు అర్ధరాత్రి 11:45 ఆ సమయం నా సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. నా సెల్ ఫోన్ రింగ్ అవుతుంటే నేను చాలా అలసిపోయినాను. ఆ రోజు రాత్రి లైవ్ అయిపోయింది. ఐ థింక్ 150 రోజులు ప్రార్థనలు జరుగుతున్న సమయం అనుకుంటా. చాలా అలసిపోయాను. నేను ఇంకా పడుకున్నాను, ఆల్రెడీ నా బెడ్ మీద పడుకున్నాను. ఇంత లోపల నా సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. నాకు తెలుసు అలాంటి అర్ధరాత్రి టైంలో ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేస్తారు అని. నా దేహం అంటుంది, నువ్వు వెళ్ళి పడుకో, నువ్వు చాలా అలసిపోయావు కదా, ఈ రోజంతా చాలా అలసిపోయావు, కళ్ళు కూడా చాలా బరువుగా ఉన్నాయి, అలా పడక మీద పడుకుంటే ఇంకా నిద్రపోతాను అనమాట. అలా ఉంది నా పరిస్థితి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ ఫోన్ ఆన్సర్ చేయాలి, నువ్వు ఈ కాల్ ఖచ్చితంగా తీసుకోవాలి, నువ్వు మాట్లాడాలి అని దేవుడు ప్రేరేపణ ఇస్తూ ఉంటే, నా సౌకర్యాన్ని పక్కన పెట్టేసి నా కంఫర్ట్ నేను చూసుకోకుండా ఆ రోజు దేవుని స్వరానికి లోబడి, లేదు ప్రభా నాకైతే నిద్రపోవాలని ఉంది, కానీ నువ్వు చెప్పావు కాబట్టి కాల్ ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తానని ఆ రోజు సెల్ ఫోన్ తీసుకొని నేను హాల్లోకి వచ్చి కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత అవతల వైపు నుండి ఒక సిస్టర్ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఆమె యొక్క భర్త, ఒక మాటలో చెప్పాలంటే మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్, అంటే దేహంలో ఒక్కొక్క అవయవం ఫెయిల్ అయిపోతుంది. ఆయన ఇంకా ఐసీయూలో ఇంకా ఫ్యూ అవర్స్ ఉంటే ఆయన్ని వెంటిలేటర్ మీద పెట్టే అంత భయంకరమైన అనారోగ్యంతో, బలహీనతతో బాధపడుతుంటే ఆ సిస్టర్ ఫోన్ చేసి తన భర్త యొక్క విషయం అంతా చెప్తూ ఆమె ఏడుస్తున్నారు, నా భర్తకు అసలు బాలేదు, తనొక్కడే తన కుటుంబంలో రక్షణ పొందారు, నా భర్తకు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగిందంటే వారి బంధువులందరూ అంటారు, నీవు నమ్ముకున్న దేవుడు నీకేం చేశాడు అని ఖచ్చితంగా వారి బంధువులందరూ మాట్లాడతారు. సిస్టర్, దేవుడు ఎట్లయినా నాకు సహాయం చేయాలి, ప్రార్థన చేయండి అని చెప్పారు. సరే, ఆ ఫోన్లోనే ఆ సిస్టర్ నేను చాలా భారంగా దేవుని సన్నిధిలో తన భర్త యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశాం, మొరపెట్టాను దేవుని సన్నిధిలో. ఆ తర్వాత ఫోన్ ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఐ వెంట్ అండ్ స్లెప్ట్, వెళ్ళి నిద్రపోయాను. ఒక 2 నెలలు గడిచిన తర్వాత ఒక కుటుంబం మా ఆఫీస్కి వచ్చారండి. ఆ కుటుంబం ఎవరంటే, ఎగ్జాక్ట్ గా ఆ రోజు రాత్రి ఏ బ్రదర్ కొరకు ఏ సిస్టర్ మరి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నారో ఆ కుటుంబం, ఆ భార్యాభర్తలు, వారి పిల్లలు వచ్చారు.
వచ్చి ఆ సమయంలో సిస్టర్ చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ రోజు అర్ధరాత్రి డాక్టర్స్ దాదాపు హోప్లెస్ అని చెప్పారు. రిపోర్ట్స్ అన్ని కూడా చాలా బ్యాడ్ ఉన్నాయి. మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ ని భర్తకమ్మ, చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి అని చెప్పారు. ఆ రోజు రాత్రి మీకు ఫోన్ చేశాను, ప్రార్థన చేసిన తరువాత దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఆ తర్వాత 1 డేకే రిపోర్ట్స్ అన్ని కూడా దేవుడు తారుమారు చేశాడు. ఆ తర్వాత ఫ్యూ డేస్ కి నా భర్త హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మళ్ళీ తన ఉద్యోగ బాధ్యతల్లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు యూకే వెళ్ళడానికి దేవుడు మా కొరకు ద్వారం తెరిచారు. మేము కుటుంబంగా మరి లండన్ వెళ్తున్నాము, మా కొరకు ప్రార్థన చేయండి. నా కుటుంబం వచ్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు నా హృదయం ఎంతో పరవశించింది, ఎంతో దేవుని స్తుతించాను. ఎందుకు తెలుసా అండి, ఒకవేళ ఆ రోజే కనుక నా యొక్క సుఖము, నా యొక్క నిద్ర నేను చూసుకొని పడుకొని ఉంటే ఆ రోజు మరి ఆ బ్రదర్ పరిస్థితి ఎలా ఉండేదో నాకైతే తెలీదు. కానీ ఆ రోజు ప్రార్థన చేయడం మూలాన, ప్రార్థన ఆలకించే దేవుడు ఆ బ్రదర్ ను స్వస్థపరిచి సజీవ సాక్షిగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మన సౌకర్యమే మనకు దేవుని పని కంటే ఎక్కువ అయిపోతా ఉంటదండి. అమ్మో నా దేహం, అమ్మో నా కడుపు, అమ్మో నా నిద్ర, అమ్మో నా సుఖము, అమ్మో నా భవిష్యత్తు, అమ్మో నా కుటుంబం. చాలాసార్లు మన గురించి, మన సౌకర్యం గురించి ఎక్కువ ఆలోచిస్తాం, కానీ దేవుని రాజ్యం గురించి చాలాసార్లు మనం ఎక్కువగా ఆలోచించలేము. ఇక్కడ షూలమ్మితి అంటుంది, నేను ఆల్రెడీ పడుకుండిపోయాను, నేను ఆల్రెడీ వస్త్రాలు నైట్ వేర్ వేసేసుకున్నాను, ప్రాబబ్లీ నేను ఆల్రెడీ కాళ్ళు కడుక్కున్నాను, పడుకున్నాను, ఇప్పుడు ఎలా తీయాలి అన్నట్లుగా షీఈస్ థింకింగ్ అబౌట్ హర్ ఓన్ కన్వీనియన్స్ రాదర్ దాన్ హర్ బిలవెడ్స్ ఇన్కన్వీనియన్స్. ఆమె యొక్క సౌఖ్యాన్ని ఆలోచిస్తుంది కానీ ప్రియుని యొక్క అసౌకర్యాన్ని గూర్చి ఆమె ఆలోచించడము లేదు. ఆ తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తే చూడండి, 4వ వచనంలో, తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. ఈ ప్రియుడికి ఎంత పేషెన్స్ ఉందో ఒకసారి గమనించండి. ప్రియుని స్థానం గొప్పది, ప్రియుడున్న ఆ పొజిషన్, ఆయనకున్న ప్రెస్టీజ్, సమాజంలో ఉన్న విలువ చాలా గొప్పది. ప్రియురాలి కొరకు రావడం చాలా ఎక్కువ, వచ్చి పిలవడము, ఓర్పుగా ఎదురు చూడడము, ఆమె స్పందించకపోవడము, ఆమె మనసులో నేను పడుకున్నాను, నేను అది చేశాను, ఇది చేశాను, ఇప్పుడు ఎలా వెళ్ళి తలుపు తీయాలని ఆమె ఆలోచిస్తుంటే, ప్రియుడు ఒక ఆఖరు ప్రయత్నంగా ఇంకో పని చేస్తున్నాడండి. తలుపు సందులో ప్రియుడు చేయబెడుతున్నాడంట. చూడండి, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు తడుతూ ఉంటారు. మనకు తెలుసు వారు మనల్ని కలవడానికి వచ్చారని. వారికి ఇంకా ఎక్కువ మనల్ని కలవాలి, ఇంకా వీళ్ళని అసలు మిస్ అవ్వకూడదు, వదలకూడదు అనుకుంటే ఏదో లాగా తలుపు లాగాలని కూడా ప్రయత్నం చేస్తారు. సమ్ వే దే వాంట్ టు మేక్ అస్ ఫీల్ ఆర్ అండర్స్టాండ్ దట్ దే వాంట్ టు కమ్ ఇన్. ఇంట్లోకి రావాలి అనే వాళ్ళ ఆసక్తి. అఫ్ కోర్స్ దొంగలు అలా ఉండర్లేండి. థీవ్స్ జస్ట్ బ్రేక్ ఇన్ టు ద హౌస్ కదండి. దొంగలు తలుపు తట్టడం, పిలవడం ఇలాంటివి ఏమి ఉండవు. ఆ తర్వాత తలుపు సందులో చేయబెట్టడం ఏమి ఉండదు. డైరెక్ట్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోతారు దొంగలు. లేకపోతే వారి పన్నాగాలు, వారి ప్లాన్స్ వారికి వేరుగా ఉంటాయి. ఒక ఇంట్లోకి వెళ్ళడానికి, స్టీలింగ్ చేయడానికి, కానీ దొంగతనం చేయడానికి, భయంకరమైన కార్యాలు చేయడానికి. ఇప్పుడు ఈ ప్రియుడు వచ్చి తలుపు సందులో తన చెయ్యి ఉంచాడంట. తలుపు సందులో ఉంచితే అప్పుడు ఈమె హృదయం కొంచెం స్పందిస్తుందంటండి. అప్పుడు ప్రియుని మీద జాలి పడినట్లుగా ఆ వాక్యంలో మనము గమనిస్తున్నాం. ఒక్కసారి ఈ ప్రియురాలి 5వ అధ్యాయంలో పరిస్థితికి 3వ అధ్యాయంలో పరిస్థితికి ఒక్కసారి ఉన్న వాస్ట్ డిఫరెన్స్ ఒకసారి గమనించండి. 3వ అధ్యాయం ఇదే పక్కన పేజ్ లోనే ఉంది, ఆల్రెడీ మనం ధ్యానం చేసాము. 3వ అధ్యాయంలో అంటది, నా ప్రియుడిని నేను వెతుకుతాను, నా ప్రియుని దగ్గరకు వెళ్తాను అని అర్ధరాత్రి లేచి ఇంటి తలుపులు తెరిచేసుకొని బయటకు వచ్చేసి కావలి వారు ఉంటే వారిని అడిగి, వాళ్ళు మాకు తెలియదంటే ఇంకా ప్రయాణం చేసి 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 వెళ్ళి ప్రియుడు కనబడితే ప్రియుడిని వదలక పట్టుకున్నాను, నా తల్లి ఇంటికి తీసుకుని వచ్చాను అనే వాక్య భాగం పరమగీత గ్రంథం 3వ అధ్యాయంలో చూసాం. అంటే 3వ అధ్యాయంలో ఆమె ఆసక్తి ఒక పీక్ లెవెల్లో ఉందండి. ఆమెకు ప్రియుని పట్ల ఉన్న ఆసక్తి, లేకపోతే ప్రియునికి సాన్నిహిత్యంగా బ్రతకాలి అని ఆమెలో ఉన్న ఇంట్రెస్ట్, లేకపోతే ఈగర్నెస్ చాలా ఎక్కువ ఉంది. 5వ అధ్యాయానికి వచ్చేసరికి లుక్ ఎట్ ద రిలక్టెన్స్. అక్కడ ఉన్న పరిస్థితికి ఇక్కడ ఉన్న పరిస్థితికి కంప్లీట్ కాంట్రాస్ట్ అండి. కంప్లీట్ గా విరుద్ధంగా ఉంది. అసలు ఆమెనా ఈమె అనిపిస్తుంది.
ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మనం ఇలాగే తయారవుతాం. రక్షణ పొందినప్పుడు దేవుని కొరకు ఎంత ఎదురు చూసి, ఎంత ఆరాటపడి, దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎంత పరుగులు పెట్టి, సువార్త ప్రకటించడానికి ఎంత ఆసక్తి ఉంటుందో, కొన్నిసార్లు కొంతకాలం గడిచిన తర్వాత ఫెమిలియారిటీ అంటే ఏంటండి? పరిచయం బాగా పెరిగిపోవడం. బాగా దగ్గర అయిపోతే కొంతమంది ఒక విలువ తెలియదండి. కొంతమంది విలువైన వ్యక్తులే మనకి దగ్గరగా ఉంటే వాళ్ళ విలువ అర్థం కాదు, మళ్ళీ వాళ్ళు దూరం అయ్యే వరకు. దేవుడు నీ జీవితంలో ఆయన నీకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన విలువ తెలుసుకో. మళ్ళీ ఆయన దూరం అయ్యే వరకు ఆయనను ఇగ్నోర్ చేస్తూ కూర్చోకు, ఎందుకంటే ఒకరోజు బాధపడతావు. చాలాసార్లు దేవుడు మన జీవితంలో పెట్టిన విలువైన వ్యక్తుల విషయంలో కూడా మనం అలాగే వ్యవహరిస్తూ ఉంటాం. సమ్ వెరీ నైస్, వెరీ కైండ్ హార్టెడ్, వెరీ లవింగ్, వెరీ ప్రేయర్ఫుల్, వెరీ పేషెంట్, ఇలాంటి వ్యక్తులు ఉంటారు మన జీవితంలో. వాళ్ళ ప్రేమని అలుసుగా తీసుకొని, వాళ్ళ యొక్క ఓర్పుని అలసుగా తీసుకొని, మా వాళ్లే కదండి, ఎలా ఉన్నా ప్రేమిస్తారులే, పర్వాలేదులే అనుకుంటూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా వాళ్ళని ఇగ్నోర్ చేయడం, బాధించడం, ఇలాంటి పరిస్థితుల వలన గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రియుడు వచ్చి అంత ఆసక్తిగా పిలుస్తూ ఉంటే లేవట్లేదు, మాట్లాడట్లేదు. ఒక్క అడుగు లేచి తలుపు తీస్తే ఏం పోతుంది? లేవట్లేదండి. ఆమెలో ఉన్న ఆ నిర్లిప్తమైన ధోరణి మనకి పరమగీత గ్రంథం 5వ అధ్యాయంలో కనబడుతుంది. షీ వాజ్ స్లో, షీ వాజ్ రిలక్టెంట్, షీ వాజ్ గివింగ్ ఎక్స్క్యూజెస్, సాకులు చెప్తూ ఉంది. ఇప్పుడు ఆమె లేచి తలుపు తీయడానికి ఇజ్ ఇట్ ఇంపాసిబుల్? ఇది ఒకటి ఆలోచిద్దాం. ప్రియుడు వచ్చి తలుపు తడుతున్నాడు, తలుపు తీయలేకపోవడానికి పోని లోపల నుంచి ఎవరో బయట నుంచి లాక్ చేసేసారు, తాళం మా దగ్గర లేదండి, ఐ డోంట్ హ్యావ్ ద కీ, అందుకని తెరవడం లేదు, తెరవలేకపోతున్నాను అనేది కాదు. ఇట్ ఈస్ నాట్ ద ఇంపాసిబిలిటీ దట్ వాజ్ స్టాపింగ్ హర్, బట్ హర్ అన్విల్లింగ్నెస్. ఆమెలో తలుపు తీయలేకపోవడానికి అది అసాధ్యమని తలుపు తీయకపోవడం కాదు, ఆమెలో ఉన్న ఒక నిర్లిప్తమైన ధోరణి, లేకపోతే ఇప్పుడు ఏం తీయాలి అనే ఒక రకమైన వైఖరి, దృక్పథము ఆమెను ఆపుతూ ఉంది. అప్పుడు ప్రియుడు ఆ తలుపు దగ్గర చేయబెట్టాడంట. చేయబెట్టిన తర్వాత ఈమెకు జాలి కలిగింది. అతను చేతులు పెట్టిన తర్వాత ఆ చేతుల వేళ్ల నుండి అతను జటామాంసి ఒకటి పెట్టి వెళ్ళాడంటండి. దిస్ వాజ్ అ ట్రెడిషన్, అన్ ఓల్డ్ జూయిష్ ట్రెడిషన్. ఇది మనకి భారతదేశంలో ఉండదు. ఎవరైనా ఎవరి కోసమైనా వారి ఇంటి దగ్గరకు వెళ్ళి డోర్ నాక్ చేసిన తర్వాత ఆ లోపల ఉన్న వాళ్ళు తలుపు తీయలేదు, లేకపోతే ఇంట్లో వాళ్ళు లేరు అనుకోండి, వారి ఇంటి దగ్గర లేకపోతే తలుపు దగ్గర జటామాంసి అంటే మర్ అంటారు. మర్ ఇస్ అ సెంటెడ్ స్పైస్ అన్నమాట, సుగంధ ద్రవ్యం. అదొక చిన్న సంచిలోనో లేకపోతే ఒక చిన్న ప్యాకెట్ అక్కడ వదిలిపెట్టి వెళ్ళేవారంట. అది దేనికి సూచన అంటే ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అ లవ్ నోట్. నేను మీకోసం వచ్చాను, మీరు లేరు, బట్ ఒక గుడ్ టర్మ్స్ లో, ఒక స్నేహపూర్వకంగా, ఒక ప్రేమపూర్వకంగా వచ్చి వెళ్ళాను అని చెప్పడానికి సూచనగా జటామాంసిని తలుపు దగ్గర విడిచిపెట్టి వెళ్ళేవారు. సో ప్రియుడు వచ్చాడు, తలుపు దగ్గర చేయి పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆమెకి జాలి కలిగింది కానీ ఆమె వెంటనే తలుపు తీయలేకపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే 5వ వచనంలో, నా ప్రియునికి తలుపు తీయ లేచితిని, అప్పుడు లేచింది. అంటే ప్రియురాలు కంప్లీట్ గా తీయకుండా మాత్రం లేదండి, తీయకుండా లేదు, తీసింది. కంప్లీట్ గా లేవకుండా లేదు, లేచింది. కానీ స్లో రెస్పాన్స్, స్పందన ఉంది కానీ సరైన సమయానికి స్పందించడం లేదు. ఇట్ వాజ్ డిలేడ్ రెస్పాన్స్ రాదర్ దాన్ రెస్పాండింగ్ అట్ ద రైట్ టైం. ఆ మోమెంట్, ఆ క్షణంలో స్పందించడం కాకుండా ఆలస్యంగా స్పందిస్తుంది. తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, ఆలస్యం అమృతం విషం అని. ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేయాలి. ఆ టైం దాటిపోయిన తర్వాత ఆ పని చేసినా కూడా ఉపయోగం ఉండదు. చాలాసార్లు దేవుని విషయాలు మనం ఎలా ఉంటాం తెలుసా? చేస్తాను, నాట్ దట్ ఐ వోంట్ డూ ఇట్, నేను ఇవ్వను అని కాదు, ఇస్తాను, కానీ తర్వాత ఇస్తాను. నిన్న రాజమండ్రిలో కుండపోతు వర్షం పడుతుంది. ఒక తల్లి ఒక కుమారుడు మా దగ్గరకు వచ్చారు. వచ్చి ఆ తల్లిగారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, జాన్ వెస్లీ గారు ఎప్పుడైతే మెడికల్ సెంటర్ కడుతున్నాము అని అనౌన్స్ చేశారో, ఇది తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది, అనేక వేల ప్రజలు వచ్చి అక్కడ దీవెన పొందబోతున్నారు, కాబట్టి నా కుటుంబం తరపున నేను ఒక కానుక ఇవ్వాలి అని డిసైడ్ అయ్యానమ్మా. కానీ ఎందుకో తెలీదు, ఫర్ సమ్ రీజన్ ఇట్ వాజ్ గెటింగ్ డిలేడ్. ఎందుకో తెలీదు, ఆలస్యం అయిపోతూ ఉంది.
కానీ ఈ రోజు దేవుడు ప్రేరేపణించాడు, ఇప్పుడు వెళ్ళి ఇచ్చేయాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు అని డిసైడ్ అయ్యి నేను నా కుమారుడు వచ్చాం. గాడ్ బ్లెస్ దట్ మదర్. ఆ తల్లిని దేవుడు దీవించును గాక. ఎందుకంటే ఆమె అనుకుంది, మంచి తీర్మానం అయితే తీసుకున్నాను, కానీ డిలే చేయడం వల్ల ఉపయోగం లేదు, తీసుకున్న మంచి తీర్మానం ఇప్పుడే చేస్తాను. యు నో సంథింగ్, నువ్వు కొన్ని మంచి తీర్మానాలు తీసుకొని చేద్దాము అనుకుంటున్నా, అవి చేయకుండానే అయిపోతాయి తెలుసా. ఎవరికైనా ఒక మంచి సలహా ఇవ్వాలనుకుంటావు, దేవుడు నీకు ఆలోచన ఇవ్వగానే మాట్లాడు, సలహా ఇవ్వు, పర్వాలేదు, దానివల్ల వాళ్ళకి మంచి బెనిఫిట్ రావచ్చు. నువ్వు ఇవ్వాలనుకుని డిలే చేస్తే వాళ్ళు పాపం ఒక మంచి వే చూస్ చేసుకోవాల్సింది పోయి ఒక రాంగ్ వే చూస్ చేసుకొని వారు నష్టపోతే రేపు పొద్దున వాళ్ళు బాధపడతారు. అయ్యో దేవుడు నాకు మంచి తలంపు ఆలోచన ఇచ్చి కూడా నేను చెప్పలేకపోయినా, నువ్వు కూడా బాధపడతావు. దేవుని కొరకు ఒక మంచి కార్యం చేయాలని దేవుడు ఆలోచనిస్తే జస్ట్ డూ ఇట్, అంతే. ఆలోచించొద్దు. ఇస్తానండి, ఎప్పటికైనా ఇద్దామని ఉందండి, ఎప్పటికైనా ఇవ్వాలండి. కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు కదండి. ఎప్పటికైనా ఏదో ఒక సమయానికి ఎప్పటికైనా సువార్త ప్రకటిద్దామని అనుకుంటున్నానండి. ఎప్పటికైనా కాదు, ఇప్పుడు ప్రకటించు. హల్లెలూయా. నిన్న మా పెద్ద కుమార్తె ధన్య చెప్తుంది, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, మమ్మీ మా ఫ్రెండ్కి నేను బ్రేక్ టైంలో ఏసే గురించి చెప్పానని. నా హృదయం ఎంత సంతోషించిందో నేను చెప్పలేనండి. ఐ కెన్ నాట్ షేర్ ఇన్ వర్డ్స్. నేను చిన్నప్పుడు సువార్త చెప్పేదాన్ని మా ఫ్రెండ్స్ కి, కానీ నేను 6th క్లాస్లో 5th క్లాస్లో చెప్పేదాన్ని. మా అమ్మాయి 4th క్లాస్లోనే సువార్త చెప్తుంది. హల్లెలూయా. ఎంత సంతోషించాను. ఇంకా చెప్పు నాన్న, టైం ఉన్నప్పుడల్లా బైబిల్లో నువ్వు స్టోరీస్, సండే స్కూల్లో స్టోరీస్ ఏం నేర్చుకుంటావు, మీ స్నేహితులకు చెప్తూ ఉండు, మంచి మాటలు చెప్పు, దేవుని మాటలు చెప్పు అని ప్రోత్సాహపరిచాను. కార్టూన్ స్టోరీస్ లేకపోతే అది ఇది చెప్పుకోవడం కాదు, ఏసే మాటలు చెప్పుకుంటే ఎంత శ్రేష్టమో, ఎంత మేలో, ఎంత భాగ్యమో, ఎంత ధన్యతో. ఎప్పుడు అనుకున్న పని అప్పుడు చేసేయాలి. హల్లెలూయా. ఎప్పుడో చేస్తానండి కాదు, ఇప్పుడు చేయి. ఈ ప్రియుడు వచ్చాడు, తలుపు దగ్గర చేయి పెట్టాడు. ఆ తర్వాత లేద్దాము అని అనుకుందంట. ఆ తర్వాత లేచి తలుపు తీసిందంట. తీసిన తర్వాత ఏం జరిగిందంటే 5వ వచనంలో, నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించను. షీ ఫౌండ్ మర్. జటామాంసి కనబడిందండి. వావ్, ప్రియుడు నా కోసం ఇక్కడ జటామాంసి మర్ అంటే ఒక మంచి సెంటెడ్ పర్ఫ్యూమ్ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడా అని చూస్తుంది. చూసిన తర్వాత 6వ వచనం, నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. ఈమె లేచి తలుపు దగ్గరికి నడిచి తలుపు తీసి చూసేలోపు ప్రియుడు వెళ్ళిపోయాడంట. ప్రియుని యొక్క ఓర్పును చాలా అలుసుగా తీసుకుంది షులమ్మితి. అనుకుంది, ఏం పర్వాలేదులే, ఇక్కడే ఉంటాడు, అర్ధరాత్రి వరకు ఉంటాడు, తలుపు తడుతూనే ఉంటాడు, ఎదురు చూస్తూనే ఉంటాడు, పిలుస్తూనే ఉంటాడు, పర్వాలేదు అనుకుంది. కానీ షీ డిడ్ నాట్ రియలైజ్ దట్ హర్ బిలవెడ్ కెన్ లీవ్ హర్. ప్రియుడు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం కూడా ఒకటి వస్తుంది అని తను అనుకోలేదండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. దేవుడు మీకు దొరికే కాలమందు ఆయనను వెదకండి, సమీపంలో ఉండగానే వేడుకోండి. గాడ్ ఈజ్ నియర్. ఇప్పుడు నీకు దగ్గరగా ఉన్నాడు దేవుడు, వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు నీ హృదయం దగ్గర నిలబడి తడుతున్నాడు, ఇప్పుడు తెరువు తలుపు. ఇప్పుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు ఏదైనా మంచి కార్యం చేయడానికి, ఇప్పుడు చేయి. సమీపమందు ఉండగానే నీ మొరలేంటో పెట్టేసుకో దేవుని దగ్గర. అడుగుదాంలేండి, అప్పుడు చూద్దాంలేండి కాదు. అప్పటికి నీకు టైం ఉంటుందో లేదో, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో, యు నెవర్ నో. కొంతమంది చూడండి, లగేజ్ ప్యాకింగ్ అంతా ప్రయాణం ముందు వరకు ఆపుకుంటారు. కరెక్ట్ నిక్ ఆఫ్ ద మూమెంట్, ఇంకా గంట సేపట్లో ట్రైన్ అనగా అప్పుడు సర్దుకుంటారు. కొంతమంది సగం మర్చిపోతారు, సగం సామాన్లు, సగం వస్తువులు, సగం ప్యాక్ చేసుకోవాలనుకున్నా మర్చిపోతారు. ఇంకొంతమంది ఆ హడావిడిలో ట్రైనే మిస్ అయిపోతారు. ఆ ఆఖరి క్షణం వరకు ఎందుకు వెయిట్ చేస్తావు? ఆఖరి క్షణం వరకు ఎందుకు ఆలస్యం చేస్తావు? ఎందుకు ఆ నిర్లిప్త ధోరణి? ఎందుకు సోమరితనము, బద్ధకము?
దేవుడు మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. హర్ డిలేడ్ యాక్షన్ వాజ్ యాక్చువల్లీ రిగ్రెటెడ్ లేటర్. ఆమె ఆలస్యంగా తీసుకున్న ఆ నిర్ణయం, ఆలస్యంగా చేసిన ఆ కార్యాన్ని ఆమె తర్వాత బాధపడిందండి. నీ జీవితంలో ఒకవేళ ఇప్పటి వరకు కొన్ని కార్యాలు చేయవలసిన సమయంలో చేయకుండా ఆలస్యం చేసావేమో, ఇంకా మాత్రం ఆలస్యం చేయకు. దేవుడు నిన్ను ప్రేరేపించిన ప్రతి పనిని ప్రేరేపించబడినప్పుడే చేయడానికి ప్రయత్నం చేయి. అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదము. అతడు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాక ఈమె పరిస్థితి ఒక్కసారి చూడండి. క్విక్ గా ఆ వర్సెస్ కూడా మనం చూసి ముగించుకుందాం. 6వ వచనంలో 2వ భాగం, అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెదకినను అతడు కనబడకపోయిను, నేను పిలిచినను అతడు పలకలేదు. వాట్ ఎ సాడ్ స్టోరీ, వాట్ ఎ సాడ్ సైట్. అప్పటిదాకా ప్రియుడు బాగా వినబడేటట్లు నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా పావురమా, నా నిష్కలంకురాల అని పిలిచాడు, నోరార పిలిచాడు. అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు పిలుస్తుందంట కానీ వినపడట్లేదంట అతనికి. ఇప్పుడు వెతుకుతుందంట కానీ ప్రియుడు కనిపించట్లేదంట. ప్రియుడు దగ్గరగా వచ్చినప్పుడేమో లేవలేదు పడక మీద నుండి, ప్రియుడు దగ్గరగా వచ్చినప్పుడేమో తలుపు తీయలేదు, ప్రియుడు దగ్గరగా వచ్చినప్పుడేమో మాట్లాడలేదు. ఇప్పుడు అర్థమైపోయింది ప్రియుని విలువ. ఇప్పుడు మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంది, ఇప్పుడు చూడాలని ఆశపడుతుంది. కానీ ప్రియుడు మాత్రం అంత దూరంలో లేడు. హీ ఈస్ గాన్ ఆల్రెడీ. అప్పటికే అతను వెళ్ళిపోయాడు. 7వ వచనం, పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీది కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేం కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతనికి తెలియచేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకో. మళ్ళీ వీధుల్లోకి వెళ్ళిపోయిందండి. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? ప్రియుని కొరకు మళ్ళీ అర్ధరాత్రి వీధుల్లోకి వెళ్లే దుస్థితి ప్రియురాలికి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ప్రియుడు ఇంటికి వచ్చినప్పుడు స్పందించకపోవడం వల్లే. యేసయ్య నీ హృదయం దగ్గర వచ్చి నిలబడి, నా బిడ్డ నీ హృదయం అనే తలుపు తెరువు, నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించు, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను భద్రపరుస్తాను, నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను, మోక్ష భాగ్యం ఇస్తాను, నీ జీవితానికి ఒక విలువ ఇస్తాను, నీ జీవితానికి ఒక అర్థం ఇస్తానని ఆయన నిన్ను బ్రతిమలాడుతుంటే నువ్వు స్పందించకపోతే, ప్రాబబ్లీ అ టైం విల్ కమ్, బహుశా ఒక సమయం వస్తుందేమో నువ్వు ఆయన వెతికిన ఆయన నీకు దొరకడు. రక్షణ సమీపంగా ఉన్నప్పుడే, దేవుడు నీకు దగ్గరగా ఉన్నప్పుడే ఆయనను వెళ్ళి నువ్వు పట్టుకుంటే, వెతికితే నీకు మేలు. ఒకవేళ తర్వాత నువ్వెంత వెతికినా ఆయన దొరకడేమో. ధనవంతుడు లాజరు ఉపమానం మనకు తెలుసు. లాజరు భూమి మీద ఏం లేకపోయినా దేవుని కలిగి బ్రతికాడండి. ధనవంతుడు అనుకున్నాడు అన్నీ ఉన్నాయి, దేవుడు అక్కర్లేదు అనుకున్నాడు. ఎన్ని ఉన్నా దేవుడు లేకపోతే అన్ని సున్నా. ఆమెన్. ఎన్ని ఉన్నా యేసయ్య లేకపోతే అన్ని సున్నా. ఎప్పుడైనా నీకు ఏదైనా చూసి ఇది ఉంటే చాలు అనిపించింది అనుకో, ప్లీజ్ రిమైండ్ యువర్ సెల్ఫ్. ఒకసారి నీకు నువ్వు జ్ఞాపకం చేసుకో, నా ప్రాణమా ఇవెన్నున్నా నా యేసయ్య లేకపోతే అన్ని జీరో, వేస్ట్, అంతే, ట్రాష్, అన్ని సున్నా, అన్ని సున్నా, అన్ని వ్యర్థమే. ఈ ధనవంతుడు లోక సంబంధమైన ధనము, వస్త్రాలు, లేకపోతే విలువైన పరిస్థితులు అవన్నిటితో దేవుడు అవసరం లేదనుకొని బ్రతికాడు. ఒకానొక సమయం వచ్చింది, లాజరు చనిపోయాడు, దేవదూతలు వచ్చి కొనిపోయారంట పరలోకానికి. ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతులకి ఏమి ఎక్స్ట్రా లైఫ్ టైం ఏమి ఉండదు కదండి. దేవుడు ఎవరికి ఎంత ఆయుష్ ఇస్తే అంత ఆయుషే. అతని టైం వచ్చింది, అతను కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళాడు, ఎందుకంటే దేవుడు లేకుండా బ్రతికాడు కాబట్టి. నరకానికి వెళ్ళిన తర్వాత ధనవంతునికి దేవుని విలువ గుర్తొస్తుంది, ధనవంతునికి సేవకుల విలువ గుర్తొస్తుంది, ధనవంతునికి సువార్త విలువ అర్థమవుతుంది. ధనవంతునికి అప్పుడు అర్థమవుతుంది, ఈ లోకంలో నేను ఏవి చూసి ఉంటే చాలనుకున్నానో అవన్నీ వేస్ట్ అని, అవన్నీ కొంత దూరం వరకే నాతో ప్రయాణం చేస్తాయని అప్పుడు తెలుసుకొని అంటున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూసి అంటున్నాడు, అయ్యా కొంచెం లాజర్ని మళ్ళీ భూమి మీదకి పంపించి, నా బ్రదర్స్ చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళందరికీ పరలోకం ఉంది, నరకం ఉంది, రక్షకుడు యేసయ్యని స్వీకరించమని చెప్పండి అని అక్కడ నుండి మొరపెట్టుకుంటున్నాడు.
ఎందుకంటే విలువ ఇప్పుడు అర్థమైంది లాజర్కి, ధనవంతునికి. భూమి మీద ఉన్నప్పుడు దేవుని విలువ అర్థం కాలేదు, కానీ భూమి మీద తన జీవిత ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత దేవుని విలువ అర్థమైంది ధనవంతునికి. ఈ ప్రియురాలి పరిస్థితి ఏంటంటే, ప్రియుడు తన ఇంటికి వచ్చినప్పుడు, తన వాకిటి వద్దకు వచ్చినప్పుడు తనకి విలువ తెలియలేదు. ఒకప్పుడు తెలుసు, సంభవం మళ్ళీ ప్రియుని యొక్క విలువ తన మనసులో తగ్గిపోయింది. ఇప్పుడు ప్రియుడు వెళ్ళిపోయాడు, ఎదురు చూసి చూసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ప్రియుని కొరకు మళ్ళీ ఎదురు చూపులు, మళ్ళీ షీఈస్ గోయింగ్ ఆఫ్టర్ హిమ్. స్టార్టింగ్ లో అయితే ప్రియుని కొరకు వెతికినప్పుడు వాచ్మెన్ ఈమెను ఏమనలేదండి, దేవుడు ఆ కాపుదలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు దేవుడు వచ్చినా కూడా విస్మరించినందుకో ఏమో, మేబీ ఇట్స్ లైక్ అ పనిష్మెంట్. అక్కడ ఉన్న ప్రాకారము మీద కావలి వారు పై వస్త్రాన్ని దొంగిలించారంట. పట్టణములో తిరుగు కావలి వారు ఎదురుపడి కొట్టి గాయపరిచారు. ఏంటమ్మా ఈ సమయంలో ఎక్కడ తిరుగుతున్నావు ఏంటి? మేబీ యువర్ అ థీఫ్, నువ్వు దొంగవేమో, నువ్వు ఒకవేళ భయంకరమైన స్త్రీవేమో, ఏమో ఈ సమయంలో తిరుగుతున్నావు అంటే నీ క్యారెక్టర్ ఎలాంటిదో అని కావలి వారు ఆమెను మిస్ట్రీట్ చేశారంటండి. అంతకు ముందు కావలి వారు మిస్ట్రీట్ చేయలేదు, దేవుడు కాపాడాడు ఆమెను. బట్ నౌ షీఈస్ బీయింగ్ మిస్ట్రీటెడ్ బై ద వాచ్మెన్ ఇన్ ద స్ట్రీట్స్. వీధులలో ఉన్న కావలి వారి ద్వారా ఒక బ్యాడ్ ట్రీట్మెంట్ ఆమె పొందుకున్నట్లు మనం గమనిస్తున్నాం. అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడితే ఆయనకు చెప్పండి ప్లీజ్, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లానని అతనికి తెలియజేయండి. చెప్తారు కదా, నాకు ప్రమాణం చేయండి అని అడుగుతుంది. ఇంత బాధ ఎందుకు వచ్చింది చెప్పండి? బాధ వచ్చిన తర్వాత కూర్చొని తీరిగ్గా ఆలోచిస్తాం కదండి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా కొన్నిసార్లు మనం బాధ, కష్టం కొని తెచ్చుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ కొని తెచ్చుకుందండి. ఇవన్నీ ఆమెకు ర్యాండమ్ గా జరగలేదు. ప్రియునికి స్పందించకపోవడం వల్ల తెచ్చుకున్న కష్టాలు అన్నమాట ఇవి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు క్యాజువల్ గా కూర్చొని ఎందుకు వచ్చింది నాకే కష్టం అని ఆలోచించుకుంటే ప్రియురాలికి అర్థమవుతుంది. ప్రియుడు వచ్చి పిలిచినప్పుడు పిలుపుకు స్పందించకపోవడం, ప్రియుడు వచ్చి తలుపు తట్టినప్పుడు తలుపు తెరవకపోవడమే కదా నేను చేసిన తప్పు అని. బహుశా నీ జీవితంలో ఇప్పుడు వెళ్తున్న కష్టం దేవునికి తలుపు తెరవక తెచ్చుకున్నావా? ఒకసారి ఆలోచించు. లేదండి దేవునితోనే ఉన్నాను, బట్ స్టిల్ ఐ గాట్ ఇట్. నీ విశ్వాసానికి పరీక్ష, నీ విశ్వాసాన్ని రుజువు చేసుకో, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, బాధపడద్దు. ఒకవేళ దేవుని విడిచిపెట్టి దేవునికి తలుపు తీయక, దేవునికి చోటు ఇవ్వక, దేవునికి ప్రాధాన్యత ఇవ్వక, నీ సౌఖ్యానికి నీ యొక్క ఆలోచనలకు విలువనిచ్చి ఒకవేళ దేవునికి నువ్వు స్థానం ఇవ్వకుండా ఈ కష్టం తెచ్చుకొని ఉంటే, యూ హ్యావ్ టు గో ఆఫ్టర్ హిమ్. దేవుని వెనకాల నువ్వు వెళ్లాల్సిందే. అదే నీకు సొల్యూషన్. చూడండి, సమస్య రాగానే మనం ఇమీడియట్ గా ఆలోచించేది ఏంటంటే, హౌ డు ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఈ సమస్య నేను ఎలా పరిష్కరించుకోవాలి? ఒక వలలో ఇరుక్కున్న తర్వాత వచ్చే ఆలోచన ఏంటి? వల నుండి ఎలా బయటపడాలి? ఈ చిక్కుముళ్ళన్ని ఎలా విడదీసుకోవాలి? హౌ డు ఐ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం? హౌ కెన్ ఐ బి సెట్ ఫ్రీ? ఎలా నేను విడుదల పొందగలను? స్వేచ్ఛగా ఎలా ఈ సమస్యల నుండి ప్రశాంతమైన వాతావరణం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? నీ జీవితంలో ఒకవేళ చిక్కుముళ్ళ మధ్యలో మేబీ యూఆర్ జస్ట్ స్టక్, ఇరుక్కుపోయినావేమో. ఒకసారి ఆలోచించుకో. ఎందుకు? వై డిడ్ ఐ కమ్ హియర్? అసలు ఇక్కడి వరకు ఎందుకు వచ్చాను? అసలు ఈ దారిలో ఎందుకు ప్రయాణం చేయాల్సి వస్తుంది? ఇస్ దర్ ఎనీథింగ్ దట్ ఐ హ్యావ్ డన్? ఈ పరిస్థితి రావడానికి నా ప్రమేయం, నా యొక్క జోక్యం, నా యొక్క అవిధేయత, నా యొక్క ధోరణి, ఏదైనా నిర్లిప్తమైన ధోరణి ఏదైనా ఉందా అని ఆలోచించుకోగలిగితే, ఒకవేళ ఉంటే రెక్టిఫై చేసుకో, దేవుడు మేలు చేస్తాడు. ఒకవేళ లేదు అంటే అది కూడా నీ విశ్వాసానికి పరీక్షే. దేవుడు అనుమతిస్తేనే వచ్చింది. దేవుడు ఖచ్చితంగా నీ ఉన్న పరిస్థితిలో నుండి నీకు సహాయం చేస్తాడు, విడుదల ఇస్తాడు. కానీ దేవుడు నీకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం ఆయనకు నువ్వు దూరంగా వెళ్ళకు. దేవుడు నీకు దగ్గరగా వచ్చినప్పుడు మాత్రం ఆయన విషయంలో నువ్వు రెస్పాండ్ అవ్వకుండా ఉండకు ప్రియమైన సహోదరి, దయచేసి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ప్లీడ్ ఎవ్రీ ఉమెన్ ఇన్ దిస్ విమెన్స్ మీటింగ్. ఈ స్త్రీల మీటింగ్ లో పాల్పొందుతున్న ప్రతి స్త్రీని నేను అదే అడగాలనుకుంటున్నానండి. దేవుడు మీకు దగ్గరగా వచ్చి
దేవుడు తన సన్నిధి మీ ఇంట్లో, మీ హృదయంలో, మీ జీవితంలో ఆయన ఉంచాలని కోరుకుంటున్నప్పుడు ఆయనకు దూరంగా వెళ్ళొద్దు. తర్వాత ఆలోచించుకుందాంలే, తర్వాత స్పందిద్దాంలే, ఇది ఎప్పటికీ నాకు ఉంటదిలే ఒక ప్రక్కన, దేవుడు ఎప్పుడు దగ్గరగానే ఉంటాడులే, దేవుని కనికరం ఎప్పుడు ఉంటుందిలే అనుకుంటూనే నువ్వు దేవునికి దూరం అయ్యావంటే నువ్వు కష్టాలు చేతులా కొని తెచ్చుకున్న దానివి అవుతావు. ఆ శూలమ్మితి వలె పడుకున్నాను, కాళ్ళు కడుక్కున్నాను, ఇప్పుడు ఏం లేస్తానులే అని ఆలోచించకుండా మన జీవితంలో మన సౌకర్యం కంటే, మన సౌఖ్యం కంటే దేవుని గురించిన ఆలోచన, దేవునికి ప్రాధాన్యత, మన సౌఖ్యానికి ఇచ్చే ప్రాధాన్యత కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ లోకంలో బ్రతికి దేవుని గణపరిచే కృప ఆయన నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో శూలమ్మితి జీవితంలో మరొక ప్రాముఖ్యమైన అనుభవము మా జ్ఞాపకం చేసినందుకు వందనాలయ్యా. వి ఆల్ కెన్ డెఫినెట్లీ రిలేట్ టు ఇట్. ఆ పరిస్థితితో మేము అప్పుడప్పుడు మమ్మల్ని మేము పోల్చుకోగలం ప్రవ్వా. మా సౌకర్యాన్ని, మా సౌఖ్యాన్ని నీకంటే మేము ముందు పెట్టిన సందర్భాలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మా దేహానికి, మా విశ్రాంతికి, మా కడుపు, మా ఆహారము, మా కుటుంబము, మా సౌకర్యము, వీటన్నిటికి ఇచ్చిన ప్రాధాన్యత కొన్నిసార్లు నీ మందిరానికి, నీ పనులకు, ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, నిన్ను గణపరచుటకు మేము ఇవ్వలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని మన్నించమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపమందుండగా ఆయన వేడుకొనుడని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీవు మాకు దగ్గరగా ఉన్నప్పుడే నేను మేము చేరుకోవడానికి, మీరు మాకు సమీపంగా వచ్చినప్పుడే నిన్ను మేము హత్తుకోవడానికి, మీరు మేము మొరపెట్టుకుంటే వినే అంత దగ్గరగా ఉన్నప్పుడే నీ సన్నిధిలో మేము మొరపెట్టుకోవడానికి మీ కృపా సహాయం నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను ఎలా హత్తుకోవాలో, నిన్ను ఎలా మొరపెట్టుకోవాలో, నిన్ను ఎలా ఘనపరచాలో, మీకు ఏ విషయాలలో ఎలా ప్రభా మరి మేము చోటిచ్చి ప్రభా నిన్ను సేవించాలో మీరే మాకు నేర్పిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. శూలమ్మితి పొందిన అనుభవం వంటి అనుభవంలో ఎంతమంది దేవునికి దూరమై, నీకు దూరమై కష్టాలను కొని తెచ్చుకున్నారు. ఆ ప్రియ సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. స్వయం కృతాపరాధం, తెలిసి కూడా నీ సన్నిధిని విస్మరించి, నీ మాటలు పెడచెవిన పెట్టి, నీకు తలుపు తీయకుండా, నీకు చోటు ఇవ్వకుండా, స్థానం ఇవ్వకుండా ఎంతమంది నష్టపోయారో ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అయిన నష్టం చాలు, వచ్చిన కష్టం చాలు, పొందుకున్న అవమానం చాలు, కార్చిన కన్నీరు చాలు. ఇకనైనా నీకు చోటిచ్చి, ఇకనైనా నీకు స్థానం ఇచ్చి, ఇకనైనా నిన్ను వేడుకొని, ఇకనైనా నీకు స్పందించి తమ జీవిత పరిస్థితుల్లో ఒక గొప్ప మార్పును ప్రియ బిడ్డలు చూచినట్లు సహాయం చేయండి. విన్న వాక్యము మా హృదయాల్లో ఫలింప చేయండి. నా ప్రియ సహోదరులందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది గర్భవతులుగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లోపలున్న బేబీస్కు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి గ్రోత్ ఇవ్వండి. ఎంతమంది డెలివరీ టైం దగ్గర పడి ఉన్నారో ప్రభా, వారికి సేఫ్ డెలివరీస్ని ఇవ్వండి, హెల్తీ బేబీస్ని దయచేయండి. ఎంతమంది నాయన మరి ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో ఉన్నారు, వారి రిపోర్ట్స్, టెస్ట్ అన్నీ కూడా నాయన మరి నార్మల్ రిపోర్ట్స్ వచ్చినట్లు సహాయం చేయండి. ఎంతమంది నాయన మరి చంటి బిడ్డల తల్లులుగా ఉండి ఆ బిడ్డలకు నాయన మరి డెవలప్మెంటల్ డిలేస్, ఆటిజంతో బాధపడుతున్నారు, వారందరినీ కూడా స్వస్థపరచుమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నువ్వు ఎటువంటి వ్యాధినైనా, ఎటువంటి రోగాన్నైనా, ఎటువంటి లోపాన్నైనా నువ్వు సవరించగలిగిన దేవుడో ప్రభా, మీరు కార్యం చేయండి. ఎంతమంది అయితే నాయన మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో ఆ ప్రియ సహోదరుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు, నీ ఇల్లు కట్టకపోతే దాన్ని కట్టించు, వారి ప్రయాస వ్యర్థమే నీ వాక్యంలో ఉంది. ప్రియ బిడ్డల యొక్క జీవితాలు మీరు కట్టండి నాయన, వివాహాలు జరిగించండి ప్రభా, మీరే సహాయం చేయండి. వివాహాలు అయ్యి గర్భఫలం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు, పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వలన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన, ఆయా నాయన మరి రిపోర్ట్స్ సరిగ్గా లేక ప్రభా, మరి ఎంతమంది ట్రీట్మెంట్స్ తీసుకుంటూ గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ప్రియ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, గర్భాలను తెరవ చేయండి.
గర్భఫలాలను మీరు అనుగ్రహించండి, ఆశీర్వదించండి నాయన, కనికరించండి. ఎంతమంది అయితే ప్రభా మరి జాబ్స్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రయత్నాలు సఫలపరచండి. మంచి ఉద్యోగాలు యేసు నామములో అనుగ్రహించబడును గాక. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించిన నీ వాక్యంలో ఉందయ్యా. నీ వాక్యాన్ని, మీ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఎంతమంది నాయన మరి రాంగ్ డెసిషన్స్ తీసుకొని, తప్పుడు నిర్ణయాలు తీసుకొని నాయన ఇప్పుడు సఫర్ అవుతున్నారు. వారి వ్యక్తిగత జీవితంలో కానీ, వారి ఫైనాన్సెస్ విషయంలో కానీ ప్రభా, వారి స్నేహాల విషయంలో కానీ ఆ తప్పులను సవరించుకొని సరిదిద్దుకొని ఆ నష్టాలన్నీ పూరించబడ్డానికి దేవా మీరు సహాయం చేయండి. అప్పు బాధల్లో ఉన్న వారిని లేవనెత్తండి. ట్రాన్స్ఫర్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన వారి విషయంలో సహాయం చేయండి. ఎంతమంది ఇంట్లో సమాధానం లేకుండా, తల్లిదండ్రులకు బిడ్డలకు గొడవలు, భార్య భర్తలకు గొడవలు, అలాగే ప్రభా అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో గొడవలు, బంధువులతో గొడవలు, ఆయన ఇరుగు పొరుగు వారితో గొడవలు, ఎంతమందికి నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారు. దేవాని సమాధానమును వారికి దయచేయండి. కుటుంబాలలో ప్రభా మరి నీ సమాధానపు ఆత్మ ఏలునట్లుగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి నాయన నీ ప్రియ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ ఆరోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం చేశావు. సర్వశక్తిమంతుడైన దేవుడో ప్రభా, నీ ప్రజల జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి మేలు చేసి బలపరిచి ఆశీర్వదించుమని ఘనత, మహిమ, ప్రభావములు మీ నామునకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీని మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.